ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సునీతా రెడ్డి ఈమెకు ప్రాణభయం ఉందని చెప్పేసి సైబర్ క్రైమ్ డీజీపీని వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. మరి నిజంగా తనకు ప్రాణహాని ఉందంటారా? ఎవరి దగ్గర నుంచి, మరి ఏం జరుగుతుందంటారు సార్? వైఎస్ సునీతారెడ్డి ఎప్పుడు ఏదో ఒక న్యూస్లో గత కొంతకాలం నుంచి ఉంది. రీసెంట్గా ఆమె కూడా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సో ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే వైఎస్ సునీతారెడ్డి డీసీపీ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లిని కలిసింది. కలిసి ఇట్లా నాకు ప్రాణభయం ఉంది, కొంతమంది పోస్టుల్లో డైరెక్ట్గా నేను చంపేస్తామని పెడుతున్నారు అనేది ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మరి ఆ పోస్టులు ఎవరు పెడుతున్నారు? జనరల్గా అయితే వైసీపీ వాళ్ళే పెట్టాలి, ఎందుకంటే ఆమెకి వ్యతిరేకంగా ఇంకెవరు ఉంటారు? లేదా ఆమెకి ఏమన్నా పర్సనల్ ఎనిమిస్ ఉన్నారా? ఎందుకంటే ఆమె దాదాపు 1-2 ఇయర్స్ నుంచి తీవ్రంగా అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి యాంటీగా ఆమె గట్టిగా నిలబడింది ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళ నాన్న వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపారనేది ఆమె ఆరోపిస్తుంది. అయితే బిగినింగ్లో ఆమె 2019లో హత్య జరిగినప్పుడు ఆమె తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపించింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. క్లియర్గా తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబు, అక్కడ బీటెక్ రవి వీళ్ళు కుమ్మక్కై మా నాన్నని చంపారు, ఎందుకంటే మా నాన్న ఉంటే వాళ్ళు గెలవలేరు, ప్రధానంగా మా నాన్నకి అక్కడ బలం ఉంది, అందుకనే చంపారనేది ఆమె చెప్పింది. దాని తర్వాత యూటర్న్ తీసుకొని తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఇది అవినాష్ రెడ్డి ఫ్యామిలీనే చంపింది, అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళు చేశారు అనేది ఆమె ఆరోపిస్తుంది. ఆ కాంటెక్స్ట్లో భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి. ఇప్పటికీ భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానికి సంబంధించి మిగతా ఎర్రగంగిరెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈయన భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. అందులో 2 మాత్రమే బయట ఉన్నారు. ఒకరేమో దస్తగిరి, అక్యూజ్ నెంబర్ 4, అతను అప్రూవర్గా మారాడు కాబట్టి బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ మధ్యనే ఒక 8 నెలలు జైల్లో ఉండి అతను వేరే కేసులో జైల్లో ఉండి బయట వచ్చాడు. అతనికి సపోర్ట్గా కూడా సునీత గట్టిగా ఫైట్ చేస్తుంది. ఈవెన్ ఇతనికి సపోర్ట్గా కడప ఎస్పీని కూడా ఆ మధ్య కలిసి అతని మీద కేసు ఎత్తేమని కూడా డిమాండ్ చేస్తున్నాము. దీని మీద కూడా ఆమె మీద విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్నని అతను ఎలా నరికాడో అంతా కూడా వివరంగా చెప్పాడు. అతను టీవీ ఛానల్కి కూడా గొడ్డలతో ఎలా నరికాడు ఇవన్నీ చెప్పాడు. అతను అప్రూవర్గా మారినంత మాత్రాన తండ్రి హంతకుణ్ణి ఇలాగా ఇంతగా సపోర్ట్ చేయడం కరెక్టా అనేది చాలామందికి ఉండే ప్రశ్న. ఏదేమైనా ఆమె యాంగిల్లో ఆమె సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ఆమె చాలా కాస్ట్లీ లాయర్ని సుప్రీంకోర్టులో పెట్టుకునింది, సిద్ధార్థ లూత్రా. అతను ఆ మధ్యకాలంలో మనం చూసాం, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన గంటకే ₹1,00,00,000 పైన తీసుకుంటాడు, లేదా రోజు ₹1,00,00,000, ఇలాగ రకరకాల పుకార్లు వచ్చాయి. ఏదైనా ఆయన టాప్ 5, టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ అడ్వకేట్స్లో ఒకరు అనమాట ఇండియాలో. సో ఆయన్ని పెట్టుకోవడం వల్ల కూడా ఇదంతా కూడా తెలుగుదేశం వెనక నడిపిస్తుంది. ఆమెకి అంత డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉందా? సో రెండోది, ఆమెకి అంత స్థాయి ఉంటుందా? ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారనేది కూడా వైసీపీ వాళ్ళు విమర్శించారు. ఏదేమైనా ఆమె పట్టు విడవకుండా అప్పటి నుంచి ఎవరికి బెయిల్ వచ్చినా, ఎవరు కోర్టులో ఏ రకమైన పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయిపోయి చేస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్గా ఆమె వాళ్ళకి శిక్ష పడే వరకు నేను నిద్రపోను అన్నట్టుగా చేస్తుంది. ఒక దశలో సుప్రీంకోర్టులో అడ్వకేట్ లేనప్పుడు ఈమె కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. అయితే మరి అది విచిత్రంగా ఆ కేసు నిజానికి అది ఎప్పుడు ఏప్రిల్ 30కి డిస్పోజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ 1 నెల టైం ఇచ్చింది, మళ్ళీ అది ఆగిపోయింది ఇప్పటివరకు. దాదాపు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టి కూడా 6 నెలలు దాటిపోయింది, 6-7 నెలలు. ఇప్పటివరకు ఆ కేసు ఏమైంది అనేది ఎవరికి తెలియదు. దానికి ఒక కారణం ఏం చెప్తారంటే చంద్రబాబు అరెస్ట్ వల్ల ఆ కేసు పోస్ట్పోన్ అయింది అనేది ఒక కారణంగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే సిద్ధార్థ లూత్రానే పోస్ట్పోన్ చేయమని అడిగాడు, తను ఈ కేసులో బిజీగా ఉన్నాడు కాబట్టి అక్కడ అపియర్ అయ్యే పరిస్థితి లేదు అని. ఆ తర్వాత ఇంక సిబిఐ వాళ్ళు కూడా దాని మీద ఏమి దృష్టి పెట్టినట్టుగా కనబడలేదు. ఇంకా బెయిల్ కూడా వాళ్ళు రాకుండా ఉన్నారు కాబట్టి ఈమె కూడా దాని మీద స్పీడీ ట్రయల్కి ఈమె కూడా ఏమి డిమాండ్ చేయలేదు. మరి ఏం కారణం అనేది తెలీదు. అయితే గతంలో ఆమె తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేస్తుంది,
కడప నుంచే పోటీ చేస్తుంది. వాళ్ళ నాన్న ఎక్కడైతే పోటీ చేయాలనుకున్నాడో అక్కడి నుంచి ఆమె చేయబోతుంది అనేది ఒక వినబడ్డాయి. అప్పుడు పోస్టర్లు కూడా పడ్డాయి సునీత తరపున. అయితే తెలుగుదేశం వాళ్ళు ఈ పోస్టర్లంతా కూడా వైసీపీనే వేసి కావాలనే గందరగోళం క్రియేట్ చేస్తుంది అనేది కూడా చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో మొన్న సునీతారెడ్డి ఇడుపులపాయకి వెళ్ళి షర్మిలతో దాదాపు 2 గంటలు సమావేశమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా షర్మిల అంటే ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీలో చేరి అన్నకు వ్యతిరేకంగా ఉంది, కానీ అంతకుముందు కూడా సునీత విషయంలో సునీతనే సపోర్ట్ చేస్తుంది. సునీత హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక టీంని పంపించారు ఆయన ఇంటికి. అక్కడ ఆయన వీలునామా చిన్న భార్య కొడుకు షహన్షా అని, షమీమ్ భార్య పేరు, సో వాళ్ళ కొడుకు పేరు షహన్షాకి రాసిచ్చేటాడు ఆ వీలునామా పత్రాలు తీసుకురండి అని ఈ టీమును పంపిస్తే ఈ టీము వాళ్ళకు పర్సనల్ గ్రడ్జెస్ ఉండి వాళ్ళు ఆయన్ని చంపేశారు అన్న వెర్షన్ని బలంగా తీసుకొచ్చారు వైసీపీ నుంచి. అప్పుడు షర్మిల ఈమెకి అండగా నిలబడి ఈమె ఆస్తులు ఎప్పుడూ ఈమె పేరుతోనే ఉన్నాయి, ఆస్తులు ఆయన పేరుతో ఏమి లేవు, ఆయన పేరుతో ఉంటే కదా ఆయన రాయడానికి, కాబట్టి ఆ ఆస్తుల కోసం వీళ్ళు చంపాల్సిన అవసరం వీళ్ళకి లేదు అని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఎవరు చంపారు ఏంటనేది ఆమె చెప్పలేదు. ఏదేమైనా షర్మిల సునీతకు అండగా నిలబడింది అనేది మనం చూసాం. సో ఇప్పుడు షర్మిల ఈమెని పిలిచినట్టుగా ఉంది, ఈమె వెళ్ళింది. మరి ఈమె కాంగ్రెస్లో జాయిన్ అవుతుందని ఒక పుకారు ఉంది. సో ఇద్దరు జాయిన్ అయ్యి ఒకరు కడప ఒకరు పులివెందుల నిలబడతారు. అంటే జగన్ బ్రదర్స్ని షర్మిల సిస్టర్స్ ఎదుర్కొంటారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. దీని వెనక చంద్రబాబు ఉన్నాడని సాక్షిలో కూడా ఈ మధ్య కథనం వచ్చింది. చంద్రబాబు ప్లాన్డ్గా తన పార్టీలో చేర్చుకుంటే ఇబ్బంది అని కాంగ్రెస్లో చేర్పించి సునీతను కూడా అక్కడ చేర్పించి సునీత వాళ్ళ మదర్ ఆమె సౌభాగ్యమ్మ ఆమెను కడప నుంచి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయించడం, షర్మిలని వీలుంటే పులివెందుల్లో జగన్కి వ్యతిరేకంగా చేయిస్తే ఈ ఫ్యామిలీలోనే గొడవలు ఎలా ఉన్నాయి చూడండి. సొంత బాబాయినే చంపాడు, సొంత చెల్లెలకి అతను ఆస్తులు ఇవ్వలేదు, పదవులు ఇవ్వలేదు అని ఒక నెరేటివ్ని మొత్తంగా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలోకి తీసుకెళ్ళచ్చు అని చంద్రబాబే కుట్ర చేశాడని వైసీపీ ఆరోపిస్తుంది. సో దీంట్లో ఎంత నిజం ఉందని పక్కన పెడితే ఏదేమైనా సునీత అయితే మళ్ళీ యాక్టివ్ అయినట్టుగా కనబడుతుంది. సో తను రాజకీయాల్లో నిలబడాలనేది ఆమెకు కూడా ముఖ్యంగా ఆమె హస్బెండ్కి నర్రెడ్డి రాజశేఖర్కి ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు. సో ఆమె అయితే నాకు ఇంట్రెస్ట్ లేదని గతంలో చెప్పింది. సో ఇప్పుడేమన్నా మళ్ళీ ఆమె కంటెస్ట్ చేస్తుందా లేకపోతే ఆమె వాళ్ళ మదర్ సౌభాగ్యమ్మ చేస్తుందా అనేది తెలీదు. ఎందుకంటే ఆమెకి సునీతారెడ్డికి మన సిటిజన్షిప్ అమెరికాది ఉందని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని తెలియదు. ఏదేమైనా ఆమె కంటెస్ట్ చేయకపోవచ్చు, సౌభాగ్యమ్మనే నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె కొంత సింపతి వచ్చే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డిని చంపేశారు, నా హస్బెండ్ని చంపేశారు, నాకు న్యాయం చేయండి నా కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, అందుకని ప్రజా కోర్టుల్లో తీర్చుకోవడానికి వచ్చాను అన్న ఒక నెరేటివ్ని ఆమె తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఆ రకంగా ఉన్నప్పుడు కొంత అవినాష్ రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక బాధితురాలు ఒక పక్క, హంతకుడుగా ముద్ర పడిన ఇతను ఒక పక్క. ఇటువంటి కాంటెక్స్ట్లో సింపతి ఏమన్నా వస్తే ఆమె గెలిచే అవకాశం ఉంది కదా అనేది ఒకటి. రెండోది ఈ ఆస్పెక్ట్ని మొత్తం స్టేట్ వైడ్గా కూడా చంద్రబాబు ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక పక్క. సో ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఏ ఆస్పెక్ట్ వచ్చినా ఎవరైనా ఉపయోగించుకుంటారు. దానికి చంద్రబాబు నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగనైనా గతంలో 2019లో చంద్రబాబు హత్య చేశాడని ఉపయోగించుకోలేదా, నారాసుర రక్త చరిత్రని బుక్ వేయలేదా? కాబట్టి ఇప్పుడు అదే అంశాన్ని తనకు ఉపయోగపడితే చంద్రబాబు ఎందుకు ఉపయోగించుకోడు? అదే అంశం కాదు, ఏ అంశం ఉపయోగపడినా ఎవరి పొలిటికల్ పార్టీ ఉపయోగించుకుంటుంది. ఆ రకంగా ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. సో ఇంకోటి ఏంటంటే షర్మిల కూడా స్ట్రాంగ్గా ఈ వివేకానంద రెడ్డి హత్యను కూడా ఎలక్షన్ ముందు దాన్ని పెద్ద ఇష్యూ చేయబోతుంది అంటున్నారు. అందుకని ఆమె ఇమ్మీడియట్గా ఇప్పుడు దాని మీద మాట్లాడట్లేదు. ఆమె కూడా ఒక స్ట్రాటజీగా ఏ ఇష్యూలు బిగినింగ్ మాట్లాడాలి, ఏ ఇష్యూల తర్వాత ఇప్పుడే అది మాట్లాడితే
ఇదేదో పర్సనల్గా మీ ఫ్యామిలీ విషయాలను ఎందుకు మాట్లాడుతూనే ఉంటారు. అందుకని ఆమె రాష్ట్రానికి సంబంధించిన విషయాల్ని మాత్రం ముందు తీసుకోవాలని ఆమె ఈరోజు ధర్నా కూడా చేస్తుంది. సో ఈ కాంటెక్స్లో సునీతా రెడ్డికి మరి ప్రాణభయం నిజంగా ఉందా అనేది ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు తేల్చాలి. ఎవరి నుంచి ఉంది ఆమె ప్రాణభయం. థ్యాంక్ యూ సో మచ్.